హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాటిఫిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు LLM రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మీరు LLM అంటే ఏంటని వినే ఉంటారేమో నాకు తెలిసి. లైక్ ChatGPT, Bard, Cloudy, Grok, DeepSeek వంటి టూల్స్ ఉన్నాయి కదా, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఈ వీడియోలో మనం LLM నేర్చుకోవడానికి అవసరమైన ఫుల్ రోడ్ మ్యాప్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగినర్ అయినా పర్లేదు, లైక్ స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. LLM అంటే ఏమిటి? LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఒక డీప్ లెర్నింగ్ మోడల్. టెక్స్ట్ ని చదవడం, అర్థం చేసుకోవడం, ఆన్సర్స్ ఇవ్వడం అండ్ క్రియేటివ్ గా రాయడం వంటి పనులు చేస్తుంది. ఇవి GPT, బర్డ్, T5, లామా లాంటి ఆర్కిటెక్చర్ తో బిల్డ్ అవుతాయి. LLM ఎలా వర్క్ చేస్తుందంటే, LLM యూజ్ డేటా సెట్ మీద ట్రైన్ అవుతాయి. ఇంటర్నెట్ లోని టెక్స్ట్ గానీ, బుక్స్, ఆర్టికల్స్, వాటిలో ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ ని నేర్చుకుంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి అటెన్షన్ మెకానిజమ్స్ తో కాంటాక్ట్స్ ని అర్థం చేసుకుంటుంది. సో ఇక మనం LLM నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ పైథాన్ బేసిక్స్ లైక్ వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, సూప్స్ కాన్సెప్ట్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, మీరు చూడండి. నెక్స్ట్ NLP ఫండమెంటల్ లైక్ టోకెనైజేషన్, లిమిటైజేషన్, స్టాప్ వర్డ్స్ వంటివి నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ లైక్ ఏముంటాయంటే ఇందులో సెల్ఫ్ అటెన్షన్, ఎన్కోడర్, డీకోడర్ లాంటివి నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ అంటే GPT, బర్డ్, T5 లాంటివి అన్నమాట. నెక్స్ట్ ఫైన్ టర్నింగ్ అంటే లైక్ కస్టమ్ డేటా మీద ట్రైన్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే లైక్ బెటర్ అవుట్పుట్స్ కోసం రైట్ ప్రాంప్ట్ రాయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ డిప్లాయ్మెంట్, మోడల్ ని API గా ఎక్స్పోజ్ చేయడం అన్నమాట. ఓకే. ఈ ఒక్కటి మనం వీడియోలో డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో. ఓకే. సో మనం నేర్చుకోవాల్సిన టూల్స్ అండ్ లైబ్రరీస్. LLM వర్క్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ప్రీ ట్రైన్డ్ మోడల్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ AI APIs అంటే GPT ని API రూపంలో వాడడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాంగ్ చైన్. లాంగ్ చైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ చాట్ బోట్స్, PDF అసిస్టెంట్ లాంటి యాప్స్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రాడియో స్ట్రీమ్లెట్ అంటే క్విక్ అండ్ సింపుల్ UI ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ వెయిట్స్ అండ్ బేసెస్, మోడల్ ట్రైనింగ్ ప్రాసెస్ ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ DVC, డేటా సెట్ వర్షన్ కంట్రోల్. నెక్స్ట్ గిట్, కోడ్ వర్షన్ కంట్రోల్ కోసం. ఎగ్జాంపుల్, మీరు ఒక చాట్ బోర్డ్ తయారు చేశారనుకోండి, లాంగ్ చైన్ లో బిల్డ్ చేసి హంగింగ్ ఫేస్ నుంచి మోడల్ ని తీసుకొని స్ట్రీమ్లెట్ లో UI చూపించవచ్చు. తర్వాత గిట్ అండ్ DVC తో వర్షన్ కంట్రోల్ మేనేజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ పైన చెప్పిన టాపిక్స్ మీరు నేర్చుకున్నాక సింపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఎలాంటివి అంటే లైక్ టెక్స్ట్ సమ్మరైజేషన్, చాట్ బోట్, ఈమెయిల్ క్లాసిఫైయర్, రెజ్యూమ్ స్క్రీనర్, క్వశ్చన్ ఆన్సరింగ్, PDF బేస్డ్ అసిస్టెంట్ యూజింగ్ లాంగ్ చైన్ ప్లస్ LLM. సో ఇవి ఇలాంటివి సింపుల్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. సో ఆఫ్టర్ LLM నేర్చుకున్న తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐ మేకింగ్ వీడియో దిస్, ఎందుకంటే లైక్ జాబ్స్ లేవ్స్ చాలా అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఇస్ ద బెస్ట్ డిమాండింగ్ ఉన్న స్కిల్స్ అండి ప్రెసెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ మేకింగ్ దిస్ వీడియో. సో LLM ద్వారా మనకి చాలా డిమాండ్ గా ఉంటుంది మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. సో మన రోల్స్ ఏముంటాయి, మన డిజిగ్నేషన్ ఏముంటాయి అంటే లైక్ AI ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, NLP రీసెర్చర్, ML ఇంజనీరింగ్, GenAI ప్రొడక్ట్ డెవలపర్ ఇలాంటివి చాలా డిమాండ్ స్కిల్స్ అన్నమాట. సో LLM ద్వారా మనకి జాబ్ సేఫ్టీ చాలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ సూన్ అన్ని AI ఏజెంట్స్ చేస్తున్నాయి కాబట్టి లైక్ ఇప్పుడు చాలా నాన్ IT జాబ్స్ అన్ని లే ఆఫ్స్ అయిపోతున్నాయి. లైక్ ఈవెన్ IT జాబ్స్ ఆల్సో బికాస్ ChatGPT, GenAI లైక్ దిస్ ఆర్ ఆల్ ది థింగ్స్ AI టూల్స్ వల్ల. సో ఇవి కానీ మనం నేర్చుకుంటే కనుక మనం ఆన్ ట్రాక్ డిమాండింగ్ ఉన్న స్కిల్స్ లో ఉండొచ్చు మనం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ మేకింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ కమింగ్ సూన్ లో మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో కూడా నేను ప్రతిదీ నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ LLM ట్యూటోరియల్ ఆల్ ద వీడియోస్ అండ్ ఓకే. సో మీకు ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో మనం LLM నేర్చుకోవాల్సిన, ఫాలో చేయాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో ఇచ్చాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పింగ్ చేయండి, ఈ వీడియోకి సంబంధించింది నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే వీడియోస్ నేను చేస్తాను లైక్ LLM గురించి అండ్ నెక్స్ట్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.